పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వైఎస్ఆర్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీమతి గూడూరి ఉమాబాల పోటీ చేయనున్న నేపథ్యంలో రెండవ రోజు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేయడానికి స్వచ్ఛందంగా భారీగా జనం తరలివచ్చారని, గ్రామంలో ప్రచారానికి వెళ్తే ప్రతి ఒక్కరు ఆదరిస్తున్నారని, ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నాకు ఇంత ఆదరాభిమానాలు చూపిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను మీ యొక్క ఆడబిడ్డగా భావించి పార్లమెంట్లో అడుగుపెట్టడానికి సహకరించాలని, ఒక అభ్యర్థిగా గెలుపొందిన వెంటనే నర్సాపురం పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలను అభివృద్ధి చేస్తానంటున్న ఎంపీ అభ్యర్థి ఉమాబాలతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా గూడూరు ఉమాబాల గారు అయితే వైఎస్ఆర్సీపీ ఎంపీగా అయితే పోటీ చేస్తున్నారు. ఉమాబాల గారు అయితే మనతో ఉన్నారు. ఆవిడ అడిగి మరింత సమాచారం తెలుసుకున్నాం. మేడం చెప్పండి, ఇప్పుడు మీరు అడ్వకేట్గా అలాగే కాకుండా మన రాజకీయాల్లో గత 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. మిమ్మల్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు మీకు మంచి ఆపర్చునిటీ ఇచ్చి ఎంపీగా మీకు ఇచ్చారు. అలాగే నిన్న నామినేషన్ పర్వంలో భాగంగా నిన్న జనంతో బాగా వచ్చి నామినేషన్లో పర్వంగా బాగా అయితే చేశారు. అయితే గెలిపే చేయంగా నిన్న జనాన్ని చూసి గెలిపే చేయంగా మేము అనుకోవచ్చటారా? నిన్న నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా మరి నాకు కూడా తరలి వచ్చిన జనం అందరూ కూడా ఏ రోజు ఇంట్లోంచి బయటకు రాని మహిళలు ఈరోజు నాతో పాటుగా మా ఆడపడుచు నామినేషన్ వేస్తున్నారని చెప్పి నాతో పాటు స్వచ్ఛందంగా తరలి వచ్చి మహిళలు, యువత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ స్వచ్ఛందంగా తరలి రావడమే కాకుండా మరి మా ఇంటి దగ్గర నుంచి భీమవరంలోని పీబీ రోడ్లో ఉన్న పీసీఆర్ ప్రైడ్ నుంచి బయలుదేరిన పాదయాత్ర మరి చిట్ట చివరి వరకు కలెక్టరేట్ చేరేంత వరకు కూడా అందరూ నాతో పాటు నడిచి రావడం అన్నది మరి చాలా గొప్ప విషయం. అంత దూరం పాదయాత్రగా వచ్చిన నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు. మరి దీని ద్వారా అందరూ నన్ను ఆడపడుచుగా ఆదరిస్తూ నాకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అలాగే ఇప్పటి వరకు ఎలక్షన్లో భాగంగా గెలిచిన ఎంపీ మాత్రం గెలిచే వరకు ఇక్కడ ఉండే గెలిచిన తర్వాత ఇప్పటి వరకు తర్వాత పట్టించుకోకపోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత ఏం చేయబోతున్నారు? గతంలో ఎంపీలు ఎవరు కూడా స్థానికంగా పూర్తిగా ఇక్కడ నివాసం ఉన్న వ్యక్తులు కాదు. అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండేవారు. క్యాంప్ ఆఫీస్ పెట్టి అక్కడ రిప్రజెంటేటివ్స్ ఉండేవారు అంతే. మరి ఈరోజు నేను పూర్తిగా స్థానికంగా ఇక్కడ ఉండే మహిళను, నేను ఇక్కడే నివాసం ఉంటాను. అంతేకాకుండా మరి గత ఎంపీ పార్లమెంట్లో అందుబాటులో లేకపోవడం వలన ఇక్కడ ప్రజలంతా అనేక ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా అభివృద్ధి కూడా కుంటుపడింది. దాన్ని పూర్తిగా అభివృద్ధిని నా హయాంలో ఎవరు కూడా ఏ లోటు లేకుండా సక్రమంగా ఎంపీ నిధులన్నీ వినియోగించబడే విధంగా అన్ని ప్రాంతాలకు సమన్వయం చేస్తూ ఎమ్మెల్యేలందరితో కూడా సమన్వయం చేసుకుంటూ అందరూ కూడా గతంలో ఏదైతే లోటు ఫీల్ అయ్యారో దాన్ని భర్తీ చేస్తాను నేను. అలాగే ఇప్పుడు నేను ఎంపీగా గెలిచిన తర్వాత నేను లోకల్గా ఉంటాను. నేను లోకలే కాబట్టి ఆ ఎమ్మెల్యేలు అందరితో కలిసి ఎలా ఎంపీ నిధులను తీసుకొచ్చి మొత్తం ఈ నర్సాపురం మొత్తం ఎంపీ నియోజకవర్గం మొత్తం డెవలప్ చేస్తాను, నన్ను గెలిపించండి అని చెప్పి ఉమాబాల గారితో చెప్పడం అయితే జరిగింది. కెమెరామెన్ సత్యతో చంద్రశేఖర్, స్టూడియో తెలుగు, పశ్చిమ గోదావరి జిల్లా.